సో ఫైనల్‌గా 400 రోజుల తర్వాత, 16 నెలల తర్వాత రోహిత్ శర్మ అయితే రన్స్ కొట్టాడు. 119 రన్స్. మామూలుగా కొట్టలేదు. మ్యూజిక్ గట్టిగా వాయించాడనమాట. సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ 305 రన్స్ టార్గెట్ అంటే ఓకే. కొంచెం కష్టపడాలి మనోళ్ళు. కొంచెం టఫ్ టార్గెటే. ఎందుకంటే ఓవర్‌కి 6 పైగా రన్ రేట్ ఉంది కాబట్టి రిక్వైర్డ్ రన్ రేటు. ఓకే. కొంచెం కష్టపడతారనుకున్నాను. కాకపోతే మన స్టార్టింగ్ చూసాక 136 రన్స్ పార్ట్నర్‌షిప్ వచ్చినాక కేక్ వాక్ అనుకున్నాను గానీ, మళ్ళీ మామూలే. లాస్ట్‌లో అనవసరంగా కొన్ని వికెట్లు చేజార్చుకున్నారు. ఓకే. కన్విన్సింగ్ విక్టరీయే. ఓకే. దీని గురించి మొత్తం డిస్కస్ చేద్దాం. అలాగే మన హిట్ మ్యాన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైకు, షేరు, సబ్స్క్రైబ్ కొట్టండి. సో రోహిత్ శర్మ 119 రన్స్ ఓకే. చాలా కన్విన్సింగ్‌గా, చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా మంచి టచ్‌లో అయితే కనిపించాడు. సో మంచి మంచి సిక్సర్స్ అయితే కొట్టాడు. టోటల్ 7 సిక్సర్స్, 12 బౌండరీస్. సో ఈ 7 సిక్సెస్‌లో ఒక షాట్ వచ్చింది. మిడ్ ఆఫ్ సైడు ఫుల్ బ్యాట్ ఫేస్ ఆఫ్ ది బ్యాట్ ఒకటి చూపించి మంచి యాంగిల్‌లో కొట్టాడు ఒకటి. సో ఆ షాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 76 మీటర్స్ అనుకుంటా వెళ్ళింది. కొంచెం బౌండరీస్ చిన్నవి. ఇంకోటి ఏంటంటే బ్యాటింగ్ ట్రాక్ లాగా కనిపించింది. బౌలర్లకైతే టెస్ట్ చేసింది గ్రౌండ్. సో వికెట్స్ అయితే తీయడానికి బౌలర్లు కష్టపడ్డారు. సో ఏదైతే అంటే మొత్తానికి రోహిత్ శర్మ చాలా గ్యాప్ తర్వాత అయితే తన దాహాన్ని తీర్చుకున్నాడు రన్స్. ఇంకోవైపు కోహ్లీ కొంచెం మళ్ళీ డిసప్పాయింట్ చేశాడు. 6 రన్స్ కొట్టాడు అనుకుంటాను. బట్ కొట్టిన 6 రన్స్‌లో కూడా ఎందుకో కోహ్లీ అంత కాన్ఫిడెంట్‌గా కనిపించలేదు. కొంచెం కన్సర్న్ అయితుంది ఇదొకటి. సో ఇంకా రోహిత్ శర్మ ఇంకా శుభ్మన్ గిల్ పార్ట్నర్‌షిప్ 136 ఇది బ్రేక్ చేయడానికైతే అవతల బౌలర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లాండ్ బౌలర్స్. శుభ్మన్ గిల్ కూడా ఆన్ సైడ్ వేసిన బాల్లన్నీ కూడా పుల్ చేసి బౌండరీస్ కొట్టడం ఇవన్నీ కూడా కష్టపడ్డారు. అలాగే రోహిత్ శర్మ కూడా పుల్ షాట్లు అన్ని సిక్సర్స్ గట్రా కొట్టాడు. ఈ ఈ 2 పార్ట్నర్‌షిప్ వల్ల ఏంటంటే ఈజీ విక్టర్ కేక్ వాక్ అయిపోయింది. లేకపోతే మేబీ ఏమైనా ట్రబుల్ అయ్యేదేమో తెలీదు. అండ్ ఇంకోటి అక్కడ నెంబర్ 4 అయ్యర్ ఓకే. ఈ మ్యాచ్ కూడా బాగా ఆడాడు. లాస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు. సో అయ్యర్ అయితే నెంబర్ 4లో ఫిక్స్ అయ్యాడు. అంటే ప్రస్తుతానికి టెంపరరీగా 4లో ఫిక్స్ అయ్యాడు అనుకోవాలి. నెంబర్ 5 ఇది ఒక పెద్ద క్వెషన్ మార్క్‌లా ఉంది. అంటే నెంబర్ 5 అక్షర్‌ని తీసుకొస్తున్నారు కానీ అంటే అది లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం గంభీర్ అక్షర్‌ని నెంబర్ 5లో తీసుకొస్తున్నాడు. మరి అలాంటప్పుడు కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటి? సో ఒకవేళ మీకు నెంబర్ 5లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెనే కావాలనుకుంటే కేఎల్ రాహుల్ బదులు అక్కడ రిషబ్ పంత్‌ని తీసుకోవచ్చు కదా! అలాగైతే కేఎల్ రాహుల్ ఎలాగ ఉండడు. రిషబ్ పంత్ నెంబర్ 5లో బ్యాటింగ్ ఆడతాడు. నెంబర్ 6లో మన హార్దిక్ పాండ్యా వస్తాడు. అప్పుడు నెంబర్ 7లో అక్షర్ పటేల్ రావచ్చు. ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది. అంటే ఇప్పుడు అక్షర్ పటేల్ బాగానే ఆడుతున్నాడు. నేను దాని గురించి ఏమంటలేదు. బట్ కేఎల్ రాహుల్ అక్కడ ఎందుకు వేస్ట్ అయిపోతుంది కదా! అక్కడ రిషబ్ పంత్ కూడా అక్కడ కూర్చోబెట్టాల్సి వస్తుంది. సో కేఎల్ రాహుల్‌ని మీరు తీసుకున్నదే అక్కడ బ్యాటింగ్ యావరేజ్ నియర్లీ 50 ఉంది. అలాగే లాస్ట్ 30 ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్‌వి 49 వరకు బ్యాటింగ్ యావరేజ్ ఉందని తీసుకున్నప్పుడు మరి బ్యాటింగ్ ఆర్డర్‌లో ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ని లోయర్ ఆర్డర్‌లో తీసుకొచ్చి అలాగే లోయర్ ఆర్డర్‌లో ఆడాల్సిన బ్యాట్స్‌మెన్ తీసుకొచ్చి లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కోసం నెంబర్ 5లో తీసుకురావడం ఏంటి అనేది ఒక క్వశ్చన్ అయితే చాలా మందిలో ఉంది. ఓకే. ఇదంతా పక్కన పెడితే హార్దిక్ పాండ్యా ఫెయిల్ అయ్యాడు. కోహ్లీ ఫెయిలు. నెక్స్ట్ కేఎల్ రాహుల్ 10 రన్స్. అగైన్ ఫెయిలు. మన టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే షమి అసలు టచ్లో కనిపించలేదు. ఒక వికెట్ తీశాడు. బట్ ఎక్కడో ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. అంత ఎఫిషియెంట్గా బౌలింగ్ వేయలేదు. లాస్ట్ మ్యాచ్ హీరో హర్షిత్ రాణా ఒక వికెట్ తీశాడు. బట్ ఎఫిషియెంట్గా అయితే కనిపించలేదు. అలాగే హార్దిక్ పాండ్యా మన సింపుల్గా చెప్పాలంటే రవీంద్ర జడేజా ఒక్కడే ఒక 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ ఒక 3.5 బాగా వేసినట్టు కనిపించింది. మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఎఫెక్టివ్ అని చెప్పొచ్చు. ప్రాబ్లం ఏంటంటే పిచ్లో ప్రాబ్లం ఉంది. అంటే ఒక బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్ కలిపి ఈ రెండింటి కాంబినేషన్లో ఒక హైబ్రిడ్ పిచ్ తయారు చేశారని చెప్పారు. సో ఒక ఫ్లాట్ పిచ్లా అనిపించింది. బౌలర్లకైతే చాలా కష్టంగానే అనిపించింది. సో అందువల్ల ఈ బౌలర్లకి ఇలాంటి తిప్పలు పడ్డారు ఈ మ్యాచ్లో. ఇంకా నెక్స్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఆడిందాక ఎవరు మన డకెట్ ఒక 65 రన్స్. దాని తర్వాత జో రూట్ 69 రన్స్. మధ్యలో బ్రూక్ చాలా డిఫరెంట్గా ఆడాడు ఈ మ్యాచ్లో. ఎందుకంటే జనరల్గా బ్రూక్ అంటే అగ్రెసివ్గా ఆడతాడు. బట్ స్ట్రైక్ రేట్ 50 ఓన్లీ 50 స్ట్రైక్ రేట్తోనే ఆడాడు. 30 రన్స్ 31 రన్స్ చేశాడు. బట్ ఎక్కువ బాల్ తీసుకున్నాడు. కాకపోతే
ఇంగ్లాండ్కి 300 స్కోర్ బోర్డు మీద దాటడానికి రీజన్ ఏంటంటే ఇంగ్లాండ్ టీం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో కొంచెం ఈసారి గట్టిగా డిసైడ్ అయినట్టు ఉంది. ఇదేదో 2020 ఫార్మాట్లో ఆడకుండా 50 ఓవర్స్ని 50 ఓవర్ ఫార్మాట్లాగా ఆడదాం, కొంచెం టైం స్పెండ్ చేద్దాం, టైం స్పెండ్ చేస్తే రన్స్ వస్తాయి అనేది కొంచెం గట్టిగానే చెప్పి పంపించినట్టు ఉన్నారు. బ్యాట్స్మెన్ అందరూ కూడా మిడిల్ ఓవర్స్లో, ఇంతకుముందు చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో కూడా చాలా స్పీడ్గా అగ్రెసివ్గా ఆడేసి వికెట్లన్నీ పోగొట్టుకొని వాళ్ళు ఏంటంటే కొలాప్స్ అయిపోయేవాళ్ళు. బట్ ఈసారి మిడిల్ ఓవర్స్లో కానీ ఆ స్టార్టింగ్లో కూడా కొంచెం టైం స్పెండ్ చేశారు. అందుకనే వీళ్ళకి రన్స్ అయితే వచ్చాయి. అక్కడ డకెట్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో బౌండరీస్ రూపంలోనే 40 రన్స్ పైగా డకెట్కి వచ్చాయి. టోటల్గా 65 రన్స్ చేశాడు. ఇంకా ఇంగ్లాండ్ బౌలింగ్ గురించి కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మన వాళ్ళు మడత అయితే గట్టిగా పెట్టారు. ముఖ్యంగా రోహిత్ శర్మ చీల్చి చెండాడాడని చెప్పాలి. ఇంకా ఫీల్డింగ్ విషయానికి వస్తే వాళ్ళు కూడా మిస్ఫీల్డ్స్ ఉన్నాయి, మనవి మిస్ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ డ్రాప్ క్యాచెస్ ఉన్నాయి మనవి. అక్కడ సుమ్మల్ గిల్ల, శ్రేయస్ అయ్యర్ ఒకటి, అక్షర్ పటేల్ ఒకటి డ్రాప్ క్యాచెస్ చేశారు. ఫీల్డింగ్లో కూడా చాలా రన్స్ అయితే మిస్ఫీల్డ్ జరిగాయి టీమిండియా తరఫున. అలాగే హైలైట్ క్యాచ్ అయితే ఒకటి, అది మన శుభ్మన్ గిల్ పట్టింది ఉంది. 19 రన్స్ వెనక వైపు కవర్ చేసుకుని వెళ్ళి మరీ పట్టాడు. మొన్న ఇంతకుముందు కిందటి మ్యాచ్లో కూడా జైస్వాల్ పట్టిన క్యాచ్ ఉంది, అది 25 మీటర్స్ రన్అప్ చేసుకొని వెళ్ళి పట్టాడు. ఇది 19 రన్స్ శుభ్మన్ గిల్ మంచి క్యాచ్ పట్టాడని చెప్పాలి. సో మధ్యలో ఇంకా రోహిత్ శర్మ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. అక్కడ 30 రన్స్ అనుకుంటా, 30 రన్స్తో మంచి టచ్లో కనిపించాడు రోహిత్ శర్మ. కానీ అలాంటి టైంలో ఆ మొమెంటమ్ని బ్రేక్ చేయడానికి ఒక దరిద్రంలాగా ఫ్లడ్ లైట్స్ ఆగిపోయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో అంపైర్ సైడ్ మ్యాచ్ని కాసేపు నిలిపేద్దాం అంటే రోహిత్ శర్మ వెళ్ళి కొంచెం ఆర్గ్యుమెంట్ కూడా చేసాడు. నాకు పర్లేదు, లైటింగ్ బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు, బ్యాటింగ్ ఆడతాను అనే టైప్లో రోహిత్ శర్మ అంపైర్స్ చెప్పాడు. కానీ మ్యాచ్ అయితే ఆపేశారు. సో మ్యాచ్ ఆపగానే నాకు ఎక్కడో తేడా కొట్టింది. ఎందుకంటే ఆ మొమెంటం ఒకవేళ బ్రేక్ అవుద్దేమో, రోహిత్ శర్మ కూడా తెలుసు అది మొమెంటం బ్రేక్ అవుద్ది అనే ఆ ప్రాబ్లం ఉంటుందని తెలుసు. నాకు కూడా అలాగే అనిపించింది. ఒకవేళ మొమెంటం బ్రేక్ అవుద్దేమో, మంచి మూమెంట్లో ఉన్నాడు కదా, రిథమ్ మిస్ అవుద్దేమో అనుకున్నాను. బట్ తర్వాత మ్యాచ్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది. అయినా కూడా రోహిత్ శర్మ ఏం పర్లేదు, కంఫర్ట్గా నడిచాడు. కాకపోతే మధ్యలో ఒకటి అంపైర్స్ కాల్ వల్ల రోహిత్ శర్మ అయితే బతికి బట్టగట్టాడని చెప్పాలి. ఎందుకంటే అది ఎల్బిడబ్ల్యూ అప్పీల్ చేశారు. బట్ అంపైర్ నాట్అవుట్ ఇవ్వడం వల్ల తర్వాత బౌల్ ట్రాకింగ్లో చూసినప్పుడు అది లెగ్ వికెట్ తగిలింది, హిట్ చేసింది. సో అది అంపైర్స్ కాల్ వల్ల రోహిత్ శర్మ ఈరోజు సెంచరీ అని చెప్పుకోవాలి. ఒకవేళ అంపైర్ అప్పుడు అవుట్ ఇచ్చుంటే మన వాళ్ళు డిఆర్ స్కేల్లో కూడా అది పనిచేయదు. కాబట్టి అదొక చిన్న ఫేవర్ అయితే మనకు వచ్చింది. కన్సర్న్ ఏంటంటే అక్కడ కోహ్లీ, ముఖ్యంగా ఈ మ్యాచ్ రోహిత్ శర్మ, కోహ్లీ, రోకో ఇద్దరు కూడా వీళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూడాలని వచ్చారు. సో సగం సాటిస్ఫై అయ్యారు స్టేడియంలో ఉన్న వాళ్ళు కానీ, టీవీ ముందు చూసిన వాళ్ళు కానీ. విరాట్ కోహ్లీ డిసప్పాయింట్ చేశాడు. ఓకే, బ్యాట్స్మెన్కి అప్పుడప్పుడు పూర్ ఫామ్ అనేది కామనే. కాబట్టి రోహిత్ శర్మలాగే మళ్ళీ విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి తిరిగి రావాలని మనం కోరుకుందాం. సో ఇది ఈరోజు మ్యాచ్ రివ్యూ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.